ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పలు హాస్టళ్లు ప్రమాదకరంగా మారాయి. కనీస సదుపాయాలు లేకపోవడమే కాకుండా భవనాలు శిథిలావస్థకు చేరి ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 190 వరకు హాస్టళ్లు ఉన్నాయి. ఆ హాస్టళ్లలో బీసీ హాస్టల్ కావచ్చు, ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ కావచ్చు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ కావచ్చు. మొత్తం కలిపి 190 హాస్టళ్లలో దాదాపు 42,000 మంది విద్యార్థులు ఇక్కడ ఆశ్రయం పొందుతూ వివిధ పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్నారు. ప్రస్తుతం మన మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం ఎన్మన్గండ్ల గ్రామంలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్నాం. విద్యార్థులకి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎట్లా ఉంది హాస్టల్ పరిస్థితి, తర్వాత బిల్డింగ్ ఎట్లుంది, రాత్రిపూట ఎట్లా వండుకుంటారు బాబు, వర్షాలు వస్తే ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? నేను 8 సంవత్సరాలుగా ఉంటున్నా. గతంగా నేను 3వ తరగతి నుండి 10వ తరగతికి నేను చదువుతున్నా. వర్షాలు వస్తే అంతా ఇతర సైడ్ బిల్డింగ్ అంతా కురుస్తుంది. 40-45 మంది స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది మేము పండుకోవడానికి. ఆ చీకట్లోనే ఫుడ్ గిడ్డ అంతా బాగానే ఉంది. కానీ బిల్డింగ్ ఒకటే అనిరుద్ధ్ రెడ్డి గారికి 2 సార్లు లెటర్ రాసిచ్చాము, కానీ ఏమనలే. వానకాలంలో ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది? మీరు బయట స్కూల్లో పడుకున్నారు కూడా, అక్కడ పాముల భయం ఉంటుంది కదా? రోజు పోతాం సార్. ఈ నుంచి వర్షం ఎప్పుడైతే పడుతుందో ఆ బిల్డింగ్ అంతా కూరుస్తుంది మొత్తం. ఆ పెకులు అని ఊసిపోతాయని కొంచెం భయం ఉంటుంది. అందుకని మేము ఇక్కడ పండుకోం. అందరం 45 to 50 మెంబర్స్ అందరం లైన్ కట్టుకుని స్కూల్ పోతాం. పాముల భయం ఉంటుంది, లైట్ ఉండదు. ఆ రూమ్స్ లో జాగ్రత్తగా పండుకుంటాం పోయి. వర్షం వచ్చిందంటే స్కాలు ఇక్కడ అంటే హాస్టల్లో ఉండే పరిస్థితి లేదు. స్కూల్ నుంచి దగ్గరలో ఉండే ఈ హాస్టల్ భవనం నుంచి దగ్గరలో ఉండే పాఠశాలకు వెళ్ళి అక్కడ నిద్ర చేస్తూ ఉంటారు. అదేవిధంగా మళ్ళీ ఉదయాన్నే వచ్చి తమ రోజువారీ కార్యకలాపాలు తీసుకునేందుకు మళ్ళీ హాస్టల్కి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ బిల్డింగ్ మాత్రం చాలా శిథిలావస్థలో ఉంది. ఇక్కడ చాలా మంది విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చి అంటే హాస్టల్ పరిస్థితుల పైన వాళ్ళు పలు రకాల ధర్నాలు చేపట్టినప్పటికీ ఎట్లాంటి ఫలితం లేదు అని చెప్పే ఆవేదన వాళ్ళలో కనిపిస్తుంది. మొత్తం ఉమ్మడి జిల్లాలో కావచ్చు, తర్వాత ఈ హాస్టల్ ఉన్నాయి. ఈ హాస్టళ్లలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రస్తుతం నవపేట హాస్టల్ అంటే ఎన్మన్గండ్ల హాస్టల్ చాలా దారుణంగా ఉంది. దీనిపైన ఎట్లాంటి చర్య తీసుకున్నారు? మీరు ఏమైనా ఎజిటేషన్ చేస్తున్నారు? అంటే విద్యార్థి సంఘం నుంచి మేము పదే జడ్చలకు సంబంధించిన ఎమ్మెల్యే గతంలో లక్ష్మారెడ్డి సార్ ఉన్నప్పుడు చాలాసార్లు వివరణ ఇవ్వడం జరిగింది. ఇది ఇప్పటితో సమస్య కాదు, దాదాపుగా 10-15 సంవత్సరాల నుంచి సమస్య ఏర్పడింది. 1-2 కాదు, విద్యార్థులు ఈ హాస్టల్ రావాలంటే భయపడతా ఉన్నారు. చాలామంది పేరెంట్స్ వచ్చిన తర్వాత హాస్టల్ ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. హాస్టల్ కూలిపోయిన దగ్గరలో ఉంది, పెట్టుబడులు రాలుతూ ఉన్నాయి. విద్యార్థులు పండుకోవాలంటే రేపు పొద్దుటి వరకు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా రూమ్స్ పెట్టుబడులు రాలిపోతూ ఉన్నాయి. ఈ నవపేట ఒకటే కాదు, బాలనగర్ కానీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా, మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా చాలా శిథిలావస్థలో ఉన్నాయి. ఈరోజు బడ్జెట్ కేటాయిస్తాము, అదేవిధంగా 23 లక్షలు కేటాయించమని చెప్తా ఉంది. ఆ యొక్క కాంట్రాక్ట్ 23 లక్షలు, ఇది సరిపోదు, మేము ముందుకు రాలేమని చెప్తా ఉన్నారు. మేము విద్యార్థి సంఘంగా పదే ఇదే ఎంఆర్ఓ ఆఫీస్ ధర్నా చేయడం జరిగింది. విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. నాణ్యమైన విద్యతో పాటు ఈరోజు అకామిడేషన్ కల్పించాలి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం, కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. మొత్తానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉండే ఈ హాస్టళ్ల దుస్థితి చాలా దారుణంగా ఉంది. ఖచ్చితంగా ఇట్లాంటి హాస్టళ్లను పరిశీలించి కొత్త హాస్టల్ భవనాలకు సరిపడా బడ్జెట్ కేటాయించాలన్న డిమాండ్ వినిపిస్తుంది. విలేజ్ సంతోష్తో బసవరాజ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహబూబ్ నగర్.